హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ముంబై ఆర్ఆర్ మ్యాచ్ అయితే మాత్రం ముంబై మళ్ళీ తీవ్ర నిరాశపరిచిందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి క్వాలిఫై ఛాన్సెస్ అయ్యి చాలా కష్టమని చెప్పాలి. సో అంతేకాకుండా ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్ఆర్ అభిమానులు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళకి ఇది వరుసగా 3వ విజయం కాబట్టి ఇది ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడానికి బెస్ట్ ఛాన్సెస్ అయితే వచ్చాయని చెప్పాలి. అంతేకాకుండా రియాన్ పరాగ్ బ్యాటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఆడాడని చెప్పాలి. ఇందులో మ్యాచ్ హైలైట్స్ మనం చూసుకుంటే కనుక 20 ఓవర్లో ముంబై 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో ఇది చాలా అంటే చాలా తక్కువ స్కోర్ 2020స్లో. సో ఇందులో హార్దిక్ పాండ్యా వచ్చేసి 34, తిలక్ వర్మ వచ్చేసి 32 పరుగులు చేసి వాళ్ళిద్దరూ 64 రన్స్ చేసేస్తే కనుక మిగతా వాళ్ళందరూ కలిసి ఇంకో 60 రన్ చేసి టోటల్ 125 పరుగులు అయితే మాత్రం దారుణంగా అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే విఫలమైంది. మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చూసుకుంటే బౌలింగ్ ఆర్డర్ అయితే ఘోరంగా విఫలమైంది. అన్ని ఫుల్ లెంత్ అన్నీ చేశారు. సో ఈసారి మాత్రం బ్యాటింగ్ యూనిట్ అయితే కంప్లీట్గా మాత్రం కొలాప్స్ అయిందని చెప్పాలి. సో ఈ రియాన్ పరాగ్ మనకి 50 స్కోర్ చేసేసి రాజస్థాన్ అయితే ఇంకొక విజయం అందించాడని చెప్పాలి. సో అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి మొత్తం లక్ష్యాన్ని అయితే మాత్రం ఈజీగా ఛేదించేసిందని చెప్పాలి. సో నెక్స్ట్ ఇది వరుసగా రాజస్థాన్కి 3వ విజయం, నెక్స్ట్ వరుసగా 3వ అపజయం ముంబైకి అనమాట. సో ముంబైకి మాత్రం ప్లే ఆఫ్ ఛాన్సెస్ నెక్స్ట్ మ్యాచెస్లో ఎక్కువ రన్ రేట్తో గెలిస్తే కానీ తప్ప ఇంకా మనకి ప్లే ఆఫ్ అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయని చూడాలి. సో ఈ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వచ్చిన తర్వాత విమర్శలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ అపజయాలు అయితే కూడా దానికి తోడవుతూ ఉన్నాయి. సో ఈ ముంబైని టాప్ ఆర్డర్ని బోల్ట్ కానీ లేదంటే యుజ్వేంద్ర చాహల్ కానీ లేదంటే బర్జర్ కానీ ఈ ముగ్గురు త్రిశూల వ్యూహం అనుసరించి మొత్తం ముగ్గురు కలిసి 8 వికెట్లు అయితే తీసేశారండి. చాలా అంటే చాలా బాగా బౌలింగ్ చేశారన్నమాట. ముంబై పిచ్ కూడా వీళ్ళ ముగ్గురికి బాగా సూట్ అయింది. సో బోల్ట్ అయితే ఇంకా మొదటి బాల్లోనే విధ్వంసం అయితే చూపించి రోహిత్ శర్మను అవుట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్సలెంట్గా బౌలింగ్ అని చేసి వీళ్ళు ముగ్గురు మ్యాచ్ని అయితే రాజస్థాన్ చేతిలో అయితే పెట్టేశారు. సో ఇవాల్టి ముంబై రాజస్థాన్ మ్యాచ్లో ఈ రాజస్థాన్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం వల్ల 6 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానానికి వెళ్ళిందని చెప్పాలి. సో ముంబై ఈ పాయింట్స్ టేబుల్లో మైనస్లోకి అయితే వెళ్ళి నెక్స్ట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్లో తప్పనిసరిగా గెలిస్తే కానీ తప్ప ఎక్కువ రన్ రేట్తో నెక్స్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళలేని ఛాన్సెస్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. సో నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా ఉంటుందనేది చూడాలి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.